Please share and subscribe for more updates. హైదరాబాద్లో 32 ఏళ్ల మొబైల్ రిపేర్ టెక్నీషియన్ అయిన రాఘవ్ సాయంత్రం ఆలస్యంగా తన దుకాణాన్ని మూసివేస్తున్నప్పుడు అది జరిగింది. ఒక శబ్దం, ఉండకూడని శబ్దం. అతను ప్రదర్శించడానికి మాత్రమే ఉంచిన పాత రోటరీ ఫోన్, వైర్లు లేవు, విద్యుత్తు లేదు, జీవితం లేదు. అది మోగుతోంది. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు. అది ఆగకుండా మోగింది. దాదాపు అతని పేరు పిలుస్తున్నట్లు. రాఘవ్ దానిని విస్మరించలేకపోయాడు. అతనిలో ఏదో స్తంభించిపోయింది. అతను నెమ్మదిగా రిసీవర్ తీసుకున్నాడు. రాఘవా, మృదువైన గుసగుస, నిశ్శబ్దం, అసహజమైనది. అది అతని తల్లి, అతనికి 10 ఏళ్ల వయసులో మరణించిన అదే తల్లి. రేపు షార్ట్కట్ రోడ్లో వెళ్లొద్దు, ఆమె హెచ్చరించింది. మరియు ఏమి జరిగినా అతన్ని నీ దారి దాటనివ్వద్దు. లైన్ వెంటనే తగ్గిపోయింది. మరుసటి రోజు ఉదయం రాఘవ్ షార్ట్కట్ రోడ్డు ప్రవేశద్వారం వద్ద నిలబడ్డాడు. అతని మనసు హాస్యాస్పదం అని చెప్పింది. కాని అతని గుండె గుసగుసలాడింది. వెనక్కి తిరగండి అని చెప్పింది. అతను వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం నాటికి బ్రేకింగ్ న్యూస్ వెలుగు చూసింది. షార్ట్కట్ రోడ్లో ఒక ట్రక్కు బోల్తా పడింది. 2 వాహనాలు నుజ్జు అయ్యాయి. అదే దారి. అతని తల్లి హెచ్చరించినట్లే. రాఘవ్ గొంతు ఎండిపోయింది. అతని తల్లి ఇప్పటికీ అతన్ని కాపాడుతోందా, లేక అతనితో మరేదో ఆడుకుంటోందా? ఆ రాత్రి ఫోన్ మళ్లీ మోగింది. అతను సమాధానం చెప్పాలనుకోలేదు. కాని అతను సమాధానం చెప్పాడు. ఈసారి అది అతని తల్లి కాదు, అదొక పిల్లవాడు, ఒక అబ్బాయి. భయపడ్డాడు. అన్నా, నన్ను రక్షించు, నేను చిక్కుకున్నాను, నువ్వు నన్ను వదిలి వెళ్ళిన చోటే. రాఘవ్ గుండె ఆగిపోయింది. ఆ రాత్రి, ఆ ప్రమాదం, అతను ఎవరికీ చెప్పనది. ఆ బాలుడు మళ్లీ గుసగుసలాడాడు. మళ్లీ అదే తప్పు చెయ్యకు నాన్నా. కట్. పార్ట్ 2 ఆ బాలుడెవరు, ఆ రాత్రి ఏం జరిగిందో మరియు డెడ్ ఫోన్ ఎందుకు కాల్ చేస్తుందో వెల్లడి చేస్తుంది. ఛానల్ పేరు కింద లింక్ ఉంది, దయచేసి క్లిక్ చేయండి.